Good morning, my dear brothers and sisters in Christ. I bring greetings in the name of Jesus. యేసు క్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, మీ కుటుంబం క్షేమంగా ఉన్నారు కదా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని బైబిల్ సెలవిచ్చిన రీతిగా ప్రభువుని కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం, ఆధిక్యత. ఆయన స్తుతించడం, ఆయన ఆరాధించడం మన జీవితాల్లో అత్యున్నతమైన జీవన ప్రమాణాలు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనందరం కూడా ధ్యానం చేయడం వల్ల దేవుని యొక్క మనసు ఎట్టిదో, ఆయన మన పట్ల ఎలాంటి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఎంత ప్రేమను మన మీద ఆయన సమృద్ధిగా కుమ్మరిస్తున్నారో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మీలో చాలామంది ప్రతి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఈ వాగ్దాన సందేశంలో మీరు కూడా పాలిభాగస్తులై దేవుని మాటను విని ఆత్మలో మీరందరూ బలపడుతున్నందుకు, స్థిరపడుతున్నందుకు నేను చాలా ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలామంది దేవుని ప్రజలు ఆయా దేశాల నుండి మాకు ప్రతిరోజు ఈమెయిల్స్ పంపిస్తూ లేదా ఫోన్స్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా తమ యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారు. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. కీర్తన గ్రంథం 119 కీర్తన 76 చరణాన్ని చదువుకుందాం. Psalm 119 and verse 76. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. 3 మాటలు ఈ వాగ్దానంలో మనం గమనించాలి. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప ఆదరించును గాక. సేవకునికి దేవుడు మాట ఇచ్చాడట. సేవకుడు అన్న మాటకు ఇంగ్లీష్లో సర్వెంట్ అనే పదం వాడబడింది. సర్వెంట్, ప్రభు సేవ చేసేవాడు, ప్రభు దాసుడు అనే మాట. ప్రియులరా గమనించండి, సేవ అనే ఆ మాటను మనం విన్నప్పుడు కొంతమందిలో సేవ అంటే ఏదో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రభువుని సేవించడం, 2వ కీర్తనలో మనం చదివితే భయభక్తులు కలిగి ప్రభువుని సేవించుడి అనే మాట అక్కడ ఉంటుంది. అంటే దేవుని సేవించే ప్రక్రియలో ఒక భాగం ఏంటంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండడం, ఆయన మాటకు లోబడడం, ఆయన చిత్తానికి మనం సమర్పించుకోవడం. ప్రస్తుత దినాల్లో ప్రపంచంలో చాలామందికి దేవుడు అంటే భక్తి ఉంది, కానీ దేవుడు అంటే భయం లేదు. ఆ కారణాన్ని బట్టే ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవాళ్ళు ఉన్నారు. ఎవరు నన్ను అడిగేవాళ్ళు, ఎవరు నన్ను ప్రశ్నించేవాళ్ళు, నా ఇష్టానుసారం నేను ఉంటాను. ఆదివారం ఏదో కాసేపు దేవుని మందిరానికి వస్తాను, 2 పాటలు ఏదో పాడుతాను, ఆ తర్వాత దేవునికి ఇవ్వాల్సింది ఏదో కానుకిచ్చి వెళ్ళిపోతాను తప్ప నా ఇష్టం నాదే, నేను అనుకున్నట్టే జరగాలి అని పట్టుబట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అంటే భక్తి ఉంది, కానీ దేవుడు అంటే భయం లేదు. భయం లేదు కాబట్టి ఇష్టానుసారం జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సేవకుడు అంటే, దేవుని సేవించువారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన మహిమార్థమే బ్రతకడానికి ఇష్టపడిన వాళ్ళు. అలాంటి సేవకునికి దేవుడిచ్చిన మాట చొప్పున, మీకు మాట తెలుసా, దేవుడు మనందరికీ మాట ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు తన మాటను నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడేవాడే. నీకు వాగ్దానం ఇచ్చి చాలామంది తప్పిపోయారేమో. నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, నీ బంధువులో ఎవరో ఒకరు అనేక సందర్భాల్లో నీకు మాట ఇచ్చారు. కానీ తీరా సమయం వచ్చిన తర్వాత, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది నీవు ఎదుర్కొంటున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రక్కకు తప్పుకున్నారేమో. కానీ దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో మీరు ఏ చరిత్రనన్నా చదవండి, దేవుడు ఎవరికైనా మాట ఇచ్చాడు అంటే అది తప్పిపోయిన దాఖలాలు ఎక్కడ మనకు కనబడం. ఆయన మాట నెరవేర్చాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు కల్దీ దేశం నుండి బయటకు వచ్చా అన్నాడు. దేవుని లేఖనాలు పరిశీలన చేస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడని లేఖనాలు ధృవీకరించాయి. ఏ ఒక్క విషయాన్ని ప్రభువు వదిలిపెట్టలేదు. అన్ని విషయాల్లో అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఒకవేళ నీవు కూడా ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబం దీవెన చూడాలని కోరుతున్నావా? నీ బిడ్డలు ఎక్కడెక్కడికో వెళ్ళి చాలా ప్రయాసపడుతున్నారు, ఎంతో ప్రయాసతో జీవిస్తున్నారు. ఇంకా ఎందుకో మా జీవితంలో మేము అనుకున్నట్టుగా ఆశీర్వాదం రావట్లేదనే బాధ నీలో ఉందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకంగా ఆయన్ని సేవించు, ఆయన ఆరాధించు. ఆయనకి మాట ఇస్తున్నాడు, ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు. నిత్య జీవము అనుగ్రహించును అనున్నదియే దేవుడు మనకిచ్చిన వాగ్దానం అని యోహాను భక్తుడు సెలవిచ్చాడు. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చేవాడు ఆయన. ఎందుకోసం అంటే దేవుడు అనగా నిత్య జీవ ప్రదాత. ఆయన కేవలం భౌతిక సంబంధమైన కోరికలు మాత్రమే నెరవేర్చడానికి దేవుడు కాదు. ఆయన ఆత్మ సంబంధమైన ఆశలు నెరవేర్చడానికి, ఆత్మ సంబంధమైన అనుభవాల చేత మనల్ని నింపడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఆయన. నిత్య జీవాన్ని వారసత్వంగా మనకివ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు.
మాట ఇచ్చిన దేవుడు ఆయన. నీ సేవకునికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నీ కృపతో నన్ను ఆదరించు ప్రభువా, నీ కృప నన్ను ఆదరించునుగాక. ఈరోజు ఆదరణ లేకున్నావా, ఓదార్పు లేకున్నావా, ఓటమితో కృంగిపోయి ఉన్నావా, అనుకున్నది ఏదీ జరగటం లేదా, ఎన్నోసార్లు ప్రయత్నం చేసి బహుశా నిన్నటి దినం అంటే ఈరోజు ఉదయకాలం నీ మాట వింటడానికి ఆ ముందు సాయంకాలం కూడా ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ నీలో వచ్చిందా? రాత్రి ఏర్పు ఉండినను ఉదయమున సంతోషం కలుగునని ప్రభు మాట్లాడిన రీతిగా దేవుడు నిన్ను తన శక్తితో ఆయన నింపబోతున్నాడు. ఆయన ఈరోజు నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. ఒక బ్యాడ్ మెడికల్ రిపోర్ట్ నువ్వు అందుకుని వణుకుతున్నావేమో, భయపడుతున్నావేమో ఏం జరుగుద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనని స్వస్థపరిచే దేవుడు ఆయన. ఓటమితో ఉన్నావా, ఎన్నో ప్రయత్నాలు చేసిన విఫలమైపోయావా, ఇంకొకసారి ప్రయత్నించే దేవుడు నీకు జయాన్ని దయచేయబోతున్నాడు ఆయన. నిరాశ నిస్పృహల మధ్య ఒంటరితనంలో మూలుగుతున్నావా, అందరూ నన్ను వదిలిపెట్టేశారని, చూడు నీ చుట్టూ దేవుని సన్నిధి, ఆయన ప్రభావం ఎంత గొప్పగా ఉందో ఆలోచించాయి. ఇమ్మానుయేలుగా లోకానికి వచ్చిన దేవుడు నీకు తోడై ఉన్న దేవుడు ఆయన. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. మనుషులు నిన్ను విడిచిపెట్టేయడంలో ఆశ్చర్యం ఏముంది? ప్రతిసారి వింటూనే ఉన్నా, లోక సంబంధం మనుషులు ఏదో ఒక రోజు నేను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. ఇన్ఫ్యాక్ట్ మనుషులు నేను వదిలిపెట్టినప్పుడే దేవుని సన్నిధి ఇంకా ప్రభావవంతంగా నేను కమ్ముకొని ఉంటుంది. కెన్ యూ ఎక్స్పీరియన్స్ దాట్? ఆ దేవుని సన్నిధిలో ఉన్న ప్రభావాన్ని నువ్వు అనుభవించగలవా? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. దేవుని కృప నిన్ను ఆదరిస్తుంది. నిజమైన ఆదరణ దేవునికి ఇస్తున్నాడు. నీ భర్తను కోల్పోయావా? నీ భార్యను కోల్పోయి బాధపడుతున్నావా? మీ అమ్మమ్మనో నానమ్మనో తాతయ్యనో కోల్పోయి ఏడుస్తున్నావా? తోబుట్టువుల్ని పోగొట్టుకున్నావా యాక్సిడెంట్లో? బాధపడకు, ధైర్యం తెచ్చుకో. ఆదరణ ఇచ్చే దేవుడు ఆయన. వారు మారు మనసు రక్షణ పొందిన వారైతే ప్రభుతో ఉన్నారు. ఒకరోజు నువ్వు మరలా వారిని చూస్తావు. దేవుడిని ధైర్యపరుస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. దేవుని కృప మిమ్మల్ని అందరినీ ఆదరించాలని మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప ఆదరణ దయచేయనుగాక నీ వాక్యం రాయబడిన ఆ మాటను ఈరోజు మా వినికిడిలోనికి మీరు తీసుకుని వచ్చారు. నీ కృప ఎంత గొప్పది ప్రభా. మాకు కావలసిన ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహాన్ని ఇచ్చేది నీ కృప. నీ కృప తప్ప మరొకటి లేదు ప్రభా. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఓటమిలో, కృంగుదల్లో, నిరాశలో, నిస్పృహలో, ప్రభా దుఃఖములో, వేదనలో ఉన్నారో వారందరినీ మీరే కనికరించి లేవనెత్తి ధైర్యపరిచి, ఓ దేవా నీ మహిమ కొరకు వాడుకోండి. నీ రాజ్య విస్తరణలో బలమైన సాధనాలుగా ఉపయోగించండి ప్రభువా. మేలులతో వారు నింపండి, తృప్తిపరచండి, వారి కుటుంబాన్ని దీవించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.